ఇక సాగర్, ప్రణతి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి రావటంతోనే సాగర్ తలకి కట్టు చూసి అవని షాక్ అయిపోతూ, సాగర్ నీ తలకేమైంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క అని చెప్పేసి అంటూ సాగర్ లోపలికి వెళ్ళగానే, ప్రణతి కనీసం ఏం జరిగిందో నువ్వైనా చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది. పార్క్ లో గొడవ జరిగింది వదిన అని చెప్తూ ఉంటుంది. గొడవ ఏంటది అని అడుగుతుండగా, పార్క్ కి మా అమ్మ వచ్చింది అని అక్కడ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది. నా కూతుర్ని ఇలా పార్క్ కి తీసుకురావడానికి ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి అంటూ పార్వతి సాగర్ చెంప మీద కొట్టడంతో సాగర్ వెళ్లి బెంచ్ మీద పట్టడంతో తలకి గాయం అవుతుంది. అలా జరిగిన విషయం చెప్పడంతో అవని షాక్ అయిపోతూ ఉంటుంది. అంతలో ప్రణతి, నేను కూడా మా అమ్మతో నేను సాగర్ తో ఎక్కడికైనా తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్తాను, అడగటానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాట కూడా చెప్పడంతో అవని మరోసారి షాక్ అయిపోతూ, ప్రణతి ఏంటి నువ్వు మాట్లాడేది, అమ్మతో అలా మాట్లాడాల్సిన పద్ధతేనా అని అరుస్తూ ఉంటుంది. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక నిజం దాచడంలో అర్థం లేదు వదిన అని చెప్పేసి అంటూ, సాగర్ని నేను ఇష్టపడుతున్నాను వదిన, ప్రేమిస్తున్నాను అని ప్రణతి చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.